డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు ఖచ్చితంగా రవాణా శాఖ నిబంధనల్లోని 44A అమలు చేయాలని ఆదేశించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన సమయంలో ఒకవేళ ఎవరైనా మద్యం తాగి డ్రైవింగ్ చేస్తున్నట్లు తేలితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టొచ్చని, కానీ వాహనాన్ని సీజ్ చేసే అధికారం మాత్రం లేదని కోర్టు స్పష్టం చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వ్యక్తిని నిబంధనల ప్రకారం ప్రాసిక్యూషన్ చేయాల్సి వస్తే 3 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేయాలని హైకోర్టు తెలిపింది. అయితే సాయిరామరావు అనే వ్యక్తి 2025లో డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డారు. ఈ క్రమంలోనే ఆయన వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. దీనిపై ఆ వాహన యజమాని విజయ్ హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు వాహనాన్ని సీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం మోటారు వాహనాల చట్టం ప్రకారం మద్యం తాగి నడుపుతున్నారన్న కారణంతో వాహనాన్ని సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని గుర్తు చేసింది. ఆ వాహనానికి సంబంధించిన తగిన పత్రాలు చూపిస్తే విడుదల చేయాలని స్పష్టం చేసింది. ఒకవేళ వాహనం స్వాధీనం చేసుకుంటే ఆ వాహన యజమానికి సంబంధించిన ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి చూపితే తిరిగి అప్పగించాలని తెలంగాణ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వ్యక్తి వాహనాన్ని నడపడానికి వీల్లేదని, ఆ వ్యక్తితో పాటు ఉండేవారిలో మద్యం తాగని లైసెన్స్ ఉన్న వారికి ఆ వాహనం అప్పగించాలని కోర్టు తెలిపింది. ఒకవేళ మద్యం మత్తులో ఉన్న వ్యక్తి పక్కన ఎవరూ లేకపోతే బంధువులు, స్నేహితుల్ని పిలిచి వారికి సదరు వాహనాన్ని అప్పగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఎవరూ లేని పక్షంలో మాత్రమే ఆ వాహనాన్ని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించాలని సూచించింది. డ్రైవరు మద్యం సేవించాడనే కారణంతో వాహనాన్ని సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని స్పష్టం చేసింది. పోలీసులు తెలంగాణ మోటార్ వెహికల్ రూల్స్ 1989ను ఖచ్చితంగా పాటించాలని హైకోర్టు ఆదేశించింది.